హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో నిన్న నేను ఒక వీడియో విన్నానండి. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, మన అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ విషయంలో రేవతి గారు చనిపోవడం, తర్వాత వాళ్ళ యొక్క కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం, తర్వాత అల్లు అర్జున్ గారు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇవన్నీ జరగడానికి రీజన్ అందరూ అవి ఇవి చెప్తూ ఉన్నారు కదా. సో నేనైతే నిన్న ఒక పెద్ద ఆయన మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది అనమాట. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ విషయం ఏంటి అని అంటే, అల్లు అర్జున్ గారు పుష్ప పార్ట్ సినిమా 2 తీసేటప్పుడు చిత్తూరు డిస్టిక్లో ఒక గ్రామంలో చేశారనమాట. అక్కడ చిత్తూరు డిస్టిక్ వాస్తవ్యులందరూ కూడా, అక్కడ ఉండే ప్రజలందరూ కూడా గంగమ్మ తల్లి జాతర ఇది చాలా ఇదిగా చేసుకుంటారు. అక్కడ చాలా అమ్మవారిని బాగా బలిష్టంగా కూడా నమ్ముతారు. సో ఆ గంగమ్మ జాతర సీను మన పుష్ప 2లో మన సుకుమార్ గారు డైరెక్షన్ చేశారు కదా. ఆ సీన్స్ కొన్ని తీశారు కదా. అయితే ఇదంతటికి కారణం ఏంటి అని అంటే అమ్మవారి ఆగ్రహమేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పెద్ద ఆయన చెప్పిన మాటల్లో ఏంటి అని అంటే, వీళ్ళు అక్కడ ఆ యొక్క అమ్మవారి గంగమ్మ జాతరలో కొంతమంది మొక్కుకొని అమ్మవారి వేషం కడతారంట. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళ వేషం కానీ, లేకపోతే ఇంకేదైనా పోతురాజు వేషం కానీ, ఇట్లాంటివి వాళ్ళు మొక్కులు బట్టి అక్కడ గంగమ్మ జాతర వేషధారణ చేస్తారంట. అయితే వీళ్ళు ఏదైతే ఈ షూట్ కోసం అమ్మవారి గంగమ్మ జాతర అని చెప్పి అమ్మవారిని చూపించేశారో, అక్కడ చూసిన వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో మన సుకుమార్ గారు మరి ఆయన, నేను విన్నాను, అది తప్పో కరెక్టో నాకు తెలియదు, కానీ ఆయన క్రిస్టియన్ కొలుస్తారంట. నిజంగా నాకు తెలీదు, తప్పైతే క్షమించండి. నేను వేరే వాళ్ళు విన్నది చెప్తున్నాను. ఆ అమ్మవారికి అట్లీస్ట్ ఒక టెంకాయ కొట్టి ఒక మొక్కు లేకుండా అక్కడ జాతర షూట్ చేయడం అనేది జరిగిందంట. సో అక్కడ ఉండేవాళ్ళు అమ్మవారిని చాలా ఇదిగా నమ్ముతారు. అమ్మవారు అడిగిన కోరికలు తీర్చే తల్లి, మహాతల్లి గంగమ్మ తల్లి. ఇది ఈ అల్లు అర్జున్ గారు కానీ, అట్ ది సేమ్ టైము మన సుకుమార్ కానీ, టీం కానీ ఎవరు కూడా ఒక పూజనే చేయకుండా, ఒక టెంకాయని చేయకుండా, కొట్టకుండా ఇది షూట్ చేయడం వల్ల ఇది తగిలిందేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకనంటే మన హిందువులము ఫస్ట్ మనం ఏదైనా, చాలామంది నేను చూశాను, మన బోయపట్టి సార్ కానీ, తర్వాత రాజమౌళి గారు కానీ, తర్వాత ఇంకా చాలామంది డైరెక్టర్లు ఏదైనా ఒక షూట్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా అమ్మవారికి దేవుళ్ళకి సంబంధించి ఒకదేది చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు మంచిగా పూజ చేస్తారు. కానీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారో నాకు తెలియదు సుకుమార్ గారు. ఓకే, అది ఎంత మాత్రం వాస్తవమో అవాస్తవమో నాకైతే తెలీదు. అక్కడ మాటలు వినబట్టి నేను చెప్తున్నాను. దాని యొక్క ప్రభావం ఉందేమో నేను అనుకుంటున్నాను. పాపం అల్లు అర్జున్ గారు ఇలా చిక్కులు ఇరుక్కుపోవడం, లేకపోతే మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఏంటి, ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడం ఏంటి. సో ఇవన్నీ చూస్తుంటే మనం హిందువులం కూడా ఎప్పుడు కూడా మన యొక్క సాంప్రదాయాలని, మన యొక్క దేవుడి పూజా విధానాన్ని ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. అది షూటింగ్ అయినా, రీల్ అయినా సరే, రీల్ అయినా సరే మర్చిపోకూడదు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా అల్లు అర్జున్ గారు అది కొంచెం గ్రహించుకొని అక్కడికి వెళ్ళేసి అమ్మవారికి దండం పెట్టుకుంటే ఇంతటితో అన్నీ పోతాయేమో, మొక్కుంటే అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దీని గురించి నేనేం పెద్ద ఏమనలేదు, నేను ఎక్కడో విన్న మాటలు మీకు చెప్తున్నాను. తప్పేదన్నా ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి అని కోరుకుంటున్నాను. ఓకేనా? సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.